అమరావతి సినిమా చూస్తే పక్కా సూసైడే. ఓసారి కాదు 4-5 సార్లు. ప్రభాస్ ఫ్యాన్సీ సినిమా చూస్తే పక్కా మర్డరే. పండక్కో 4-5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాకి గనుక గట్టి టాక్ వస్తే మాత్రం వేరే సినిమాలు నడవడం కొద్దిగా కష్టమే. ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదులే కానీ నిజం చెప్పాలంటే అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. కామెడీస్ అసైడ్, దిస్ మూవీ ఈజ్ అ సినిమాటిక్ మాస్టర్ పీస్. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్, మ్యూజిక్ వెరీ గుడ్, యాక్టింగ్ వండర్ఫుల్ అండ్ గూస్ బంప్స్ అండ్ హై సీన్స్ ఎంత కావాలో అంత. అండ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దిస్ మూవీ వాజ్ మేడ్ విత్ అ బడ్జెట్ ఆఫ్ 55 crores. ఆదిపురుష్ వాజ్ మేడ్ విత్ అ బడ్జెట్ ఆఫ్ 700 crores. సో 12 times ఎక్కువ బడ్జెట్తో తీసిన మూవీ ఇది. విజువల్స్ మీరే చూడొచ్చు ఎంత బాగున్నాయో. ప్రశాంత్ వర్మ హ్యాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ అండి. సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్, transitions, the editing whatever has gone through, the character building, the story writing, how it wraps, how they introduce the villain and how it goes through the entire story and how the climax, the ending 20 minutes, everything are greatly written. They're very good actually. స్టోరీ రివీల్ చేస్తే మీకు ఎక్సైట్మెంట్ పోతుంది కానీ టు బీ ఫ్రాంక్ యాక్టర్స్ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. లీడ్ రోల్స్లో చేసిన తేజ అండ్ అమృత అండ్ ఆల్సో విలన్ రోల్స్లో చేసిన వినయ్ కానీ, సపోర్టింగ్ రోల్స్లో చేసిన వరలక్ష్మి గారు కానీ, కమెడియన్స్ సత్య, వెన్నెల కిషోర్, గెటప్ సీను, ఎవ్రీబడి హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. దే హ్యావ్ డన్ వెరీ గుడ్ జస్టిఫికేషన్ టు దేర్ రోల్స్. స్టోరీ విషయానికి వచ్చినట్టయితే మీకు ఎక్సైట్మెంట్ ఎలిమెంట్స్ రివీల్ చేయకుండా చెప్పాలంటే ఇట్స్ అ స్టోరీ అబౌట్ అ కామన్ మ్యాన్ ఇన్ ఎ విలేజ్ కాల్డ్ అంజనాద్రి. ఆయనకు సడన్గా పవర్స్ వస్తే ఆయన పవర్స్ వల్ల విలేజ్లో ఎఫెక్ట్ అవుద్ది. లేటర్ ఒక సైకో విలన్ వచ్చి ఆ పవర్స్ కావాలి అన్నప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, విలనే గెలుస్తాడా హీరోయే గెలుస్తాడా, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దెమ్, హౌ ఈస్ ద హీరో గోయింగ్ టు విన్, దానివల్ల పవర్స్ వల్ల హీరోకి వచ్చే కష్టాలు కానీ అండ్ వేరియస్ అదర్ థ్రిల్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎలిమెంట్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి సినిమా ఉందండి. బట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ this movie is not just general fiction. It is a great combination of devotion and it elements which are greater than life, which are mostly connected deep to our hearts, especially as Indians and many people who worship Hanuman and Ramayana as their scriptures, because it has been deeply embedded into our system అండి. అండ్ ఈ మూవీ చూసుకుంటే కనుక ఎలివేషన్ సీన్స్ కానీ స్టోరీ కానీ ఎక్కడ డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉండదు. ఎంత కావాలో అంత ఎగ్జాక్ట్గా మనం రామాయణాన్ని అడాప్ట్ చేసుకుంటూ స్టోరీ మార్చుకుంటూ ఫిక్షనల్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఇఫ్ దిస్ సినిమా గెట్స్ అ ప్రాపర్ రికగ్నిషన్, ఇది ఎక్కడికి వెళ్తుందో అన్ఎక్స్పెక్టెడే, క్రేజీ రీచ్ అవ్వచ్చు. బికాస్ ఈ మూవీ ఆల్మోస్ట్ 10 to 12 లాంగ్వేజెస్ వరల్డ్ వైడ్లో రిలీజ్ అవబోతుంది. అండ్ ఫర్ ద ఆడియన్స్ రెస్పాన్స్ ఇట్ ఈస్ గెటింగ్ జస్ట్ ఫర్ ద ప్రీమియర్స్ చూస్తుండే మైండ్ బ్లోయింగ్గానే ఉంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఇఫ్ ఇట్ గోస్ టు ద ఫారెన్ మార్కెట్ యాజ్ వెల్, హౌ దే ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఇట్. బట్ ఐ ఎక్స్పెక్ట్ ఇట్ ఈస్ ఈజీలీ గోయింగ్ టు గెట్ అరౌండ్ 300-400 crores ఇన్ ఇండియా ఫర్ షూర్. అండ్ వన్స్ ఇఫ్ నార్త్ ఇండియా మార్కెట్లో లైట్గా యాక్టివేట్ అయినా కూడా ఇది ఎక్కడ పోద్దో అసలు చెప్పలేము. సో వైడిలే ఈ సినిమా చూడలేదు ఆర్ చూడకూడదు అనుకుంటే మాత్రం ఫ్యామిలీతో వెళ్ళి పక్కా చూసేయండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్.